రేపే జనవరి 15 సంక్రాంతి ఎంతో పవిత్రమైనటువంటి రోజు. కాబట్టి తులారాశి వారు మీరు ఎక్కడున్నా సరే, ఈ చిన్న పని గనక చేసినట్లయితే ఈ సంక్రాంతి వల్ల ఏర్పడినటువంటి కీడు ఏదైతే ఉంటుందో ఆ కీడు, అలాగే మీరు గత కొంతకాలంగా ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సమస్యలతోటి, అప్పుల సమస్యలతోటి, మానసిక ఒత్తిడితోటి, ఇలా అనారోగ్య సమస్యలు కావచ్చు, వాహన ప్రమాదాలు కావచ్చు, మృత్యు దోషాలు కావచ్చు, మీ జాతకంలో ఏలినాటి శని, అర్ధాష్టమ శని, రాహుకేతు కుజదోషాలు ఇలాంటి వాటితో చాలా నలిగిపోతున్నారు. పైకి చూస్తానికి తులారాశి వారు ఏంటంటే బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటున్నారు. అందరి కళ్ళల్లో పడుతున్నారు. అందరి కళ్ళు పడి వీళ్ళ మీద నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ నరదిష్టి వల్ల వీళ్ళు ఎంత నరకం అనుభవిస్తున్నారన్న సంగతి తులారాశి వారికి తెలుసండి. ఎందుకంటే నరుల దిష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతూ ఉంటాయి. ఇక మనుషులు ఎంత చెప్పండి. కాబట్టి అలాంటి నరదిష్టి, అలాగే మీకు ఏంటంటే పితృదోషాలు, పితృశాపాలు అనేవి కూడా ఈ తులారాశి వారి మీద చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. అలాంటివన్నీ తొలగించుకోవటానికి ఈ సంక్రాంతి కన్నా కూడా మంచి రోజు మళ్ళీ మనకు రాదు. కాబట్టి రేపు సంక్రాంతి రోజున మీరు ఇలాంటి నియమాలతోటి చిన్న పరిహారం కనుక మీరు చేసినట్లయితే ఈ పితృదోషాలు, పితృశాపాలు, వాహన గండాలు, వాహన ప్రమాదాలు, అలాగే మీ జాతక పరంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి శని సమస్యలు కావచ్చు, సంక్రాంతి వల్ల ఏర్పడినటువంటి కీడు కావచ్చు, అవన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. అంత పవర్ఫుల్గా ఆ పరిహారం అనేది మీకు పనిచేస్తుందన్నమాట. కాబట్టి అసలు ఏం చెయ్యాలి ఏంటి ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుందండి. అలాగే ఇంకొంతమంది తులారాశి వ్యక్తులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. తులారాశి వారిని మనం గమనించినట్లయితే వీరి రాశికి అధిపతి శుక్రుడండి. వీరు జాతక పరంగా మాత్రం చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. నెంబర్ 1 తులారాశిలో పుట్టడం అంటే ఒక అదృష్టం అనే చెప్పుకోవాలి. పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలి. దైవానుగ్రహం పుష్కలంగా ఉన్నటువంటి వారు ఈ తులారాశి వారు. అయితే వీరికి చిన్న వయసు నుంచి కూడా ఎక్కువగా కష్టాలు, గండాలు, వాహన ప్రమాదాలు ఇలాంటివి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కానీ వీరు చేసుకున్న పూర్వజన్మ ఫలితం కావచ్చు, వీళ్ళ మంచి మనస్తత్వం కావచ్చు, దైవం వీళ్ళకి తోడుగా ఉండటం కావచ్చు, ఎక్కడికక్కడ వీరిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తున్నారు అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే వీళ్ళు దైవాన్ని ఎన్ని బాధలు వచ్చినా సరే వేలల్లో వీళ్ళు కుమిలిపోవటం తప్ప ఎప్పుడూ కూడా దైవాన్ని పొరపాటును కూడా ఒక్క మాట కూడా అనరు. ఒక్కొక్కసారి తట్టుకోలేనప్పుడు ఏంటంటే అసలు దేవుడు ఉన్నాడా లేడా అని చెప్పేసి కొంతమంది అనుమానిస్తూ ఉంటారు. కానీ తులారాశి వారు ఎప్పుడూ కూడా అలా కాదండి. వీళ్ళు దైవాన్ని మనస్ఫూర్తిగా నమ్మేటటువంటి వ్యక్తులు. దైవానికి ప్రత్యేకంగా పూజలు, నోములు, వ్రతాలని చెప్పి ఉపవాసాలు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలాగే వీరి దగ్గర నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. శివుని యొక్క ఆశీస్సులు కూడా, శివుని యొక్క అనుగ్రహం కూడా ఈ తులారాశి వారి మీద ఎక్కువగా ఉందన్నమాట. కాబట్టి రేపు మీరేం చేస్తారంటే, మనకు రేపు సంక్రాంతి రోజున మనకు కీడుతో వచ్చింది. అలాగే ఈ సంక్రాంతి పెద్ద పండుగ, పెద్దల పండుగ కాబట్టి రేపు మీరు సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిలిని అంతటినీ కూడా శుద్ధి చేసుకొని, ఒళ్ళంతా కూడా శరీరానికి నువ్వుల నూనె అనేది పట్టించి ఒక 10 నిమిషాలు అట్లా ఉంచుకొని తర్వాత మీరేంటంటే చక్కగా స్నానం అనేది చెయ్యాలన్నమాట. మీరు స్నానం చేసేటటువంటి నీటిలో మనకి పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి మారేడు దళాలు, ఇక్కడ చూపించినట్లుగా మారేడు దళాలు మనకి ఇలాగే ఉంటాయండి. ఈ మారేడు దళాలు కావచ్చు, లేదా మనకు సంక్రాంతి కీడుతో వస్తుంది కాబట్టి ఒక స్పూను నల్ల నువ్వులను కొంచెం అట్లా కచ్చాబచ్చాగా దంచేసేసి నల్ల నువ్వుల పొడిని కావచ్చు, అలాగే గురువారంతో కూడుకొని వచ్చింది కాబట్టి చిటికెడు పసుపును కానీ లేదా గల్లులుప్పును కానీ వేసుకొని చక్కగా స్నానం చేసేటటువంటి నీటిలో, గోరువెచ్చటి నీటిలో వీటిని కలుపుకొని స్నానం చేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి శరీరం మీద ఉన్నటువంటి మురికి మాత్రమే కాకుండా మీ మీద ఉన్నటువంటి నరదిష్టి, ఒళ్ళు నొప్పులు, జనాల ఏడుపులు, ఈ సంక్రాంతి వల్ల ఏర్పడిన కీడు, అలాగే ఈ వాహన గండాలు, వాహన ప్రమాదాలు, మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. స్నానం ఎప్పుడూ కూడా మన శరీరం మీద మురికినే కాదు, మన జాతకంలో ఉన్నటువంటి చెడును కూడా కడిగేసేయాలన్నమాట. అంతగా మీకు ఈ స్నానం ఏంటంటే, ఈ స్నానం చేసే నీటిలో ఇవి వేసుకోవటం వలన ఆ నీరు అనేవి పవిత్రమవుతాయి. నదీ స్నానం అంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. అలా చేసేసి తులారాశి వారు రేపు నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోవద్దు. పసుపు కానీ, ఆకుపచ్చ కానీ, ఎరుపు రంగులే కానీ, పింక్ కలర్ కానీ
ఇవి వేసుకోండి. ఇవి వేసుకొని చక్కగా ఇల్లంతా కూడా ధూపం వేసుకోండి. మీరు ధూపంలో ఏంటంటే గుగ్గిలము, లవంగాలు, అలాగే మనకు కర్పూరము, ఇవన్నీ కూడా సాంబ్రాణి ఇవంతా కూడా వేసేసి ఇల్లంతా కూడా ధూపం వేసుకుంటే దుష్ట శక్తులన్నీ కూడా ఆ పొగలో రూపంలో బయటికి వెళ్ళిపోతాయన్నమాట. అలాగే ఇంట్లో రేపు తప్పనిసరిగా దీపారాధన చేసుకోవాలి. తప్పకుండా దేవుడి ముందల దీపారాధన అనేది చేసుకోండి. ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ తప్పకుండా దీపం అనేది వెలిగించండి. అలాగే వెలిగే దీపంలో యాలుక్కాయని వేసినట్లయితే మీకు ధనాన్ని బాగా ఆకర్షిస్తాయన్నమాట. మీకు దగ్గరలో శివాలయం ఉంటే చక్కగా శివాలయానికి వెళ్ళేసి శివలింగానికి అభిషేకం చేయటం రేపు మర్చిపోవద్దు. చెంబుడు నీటితో కానీ పాలతో కానీ మీరు చక్కగా శివలింగానికి అభిషేకం చేయటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి అన్ని రకాల బాధలన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు, బోలాశంకరుడండి. మీరు అభిషేకం రేపు ఈ ఒక్క పని చేయండి. శివలింగానికి మీరు అభిషేకం చేయండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి శివలింగానికైనా అభిషేకం చేయండి. లేదా మీ ఇంట్లో శివలింగం ఉన్నా కూడా ఆ శివలింగానికైనా మీరు అభిషేకం అనేది చేసుకోవచ్చు అనమాట. ఏదైనా కానీ మీరేం చేసినా చేయకపోయినా శివలింగానికి అభిషేకం చేయండి. మీకున్నటువంటి అన్ని రకాల దోషాలు అనేవి కడుక్కొని పోయి మీకు విపరీతంగా కలిసి వస్తుంది. ఈ పితృదోషాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. కాబట్టి ఈ చిన్న పరిహారం ఆచరించే ప్రయత్నం అనేది చేయండి. ఇంకా మీకు శక్తి ఉంటే చక్కగా కుదిరితే రేపు ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత పితృదేవతలు అంటే మీ పెద్దవాళ్ళు ఉంటారు కదా, చనిపోయినటువంటి వారు, వాళ్ళకు కూడా వాళ్ళకిష్టమైనటువంటి ఆహారాన్ని మొత్తాన్ని కూడా విస్తర మీద వడ్డించి కొత్త బట్టలు తీసుకొచ్చుకొని, మగవాళ్ళైతే లుంగి టవలు, ఆడవారైతే రవిక ముక్క చీర ఇలాంటివి పెట్టుకొని చక్కగా వారి ఫోటో ముందర పెట్టుకొని వారికి ఇష్టమైనటువంటి ఆహారాలన్నీ కూడా విస్తరలో వడ్డించి చక్కగా పితృదేవతలకు కూడా నమస్కారం చేసుకోండి. ఇలా చేయటం వలన పితృదోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మనకు దేవుడు ఆశీస్సులు ఎంత ముఖ్యమో అంటే పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా అంతే ముఖ్యము. మన జాతకంలో ఈ పితృదోషాలు మీకేంటంటే తులారాశి వారికి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ పితృదోషాలు, పితృశాపాలు. ఎందుకంటే వీళ్ళని విడిగా కూడా చూడండి, తల్లిదండ్రులతో పెద్దగా పెళ్ళిళ్ళైన కానించి వీళ్ళకి పడదన్నమాట. ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. అంటే వీళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వీరి మీద కడుపులో ఎప్పుడు కడుపు మంటతో ఉంటారనమాట. అంటే వీళ్ళకి మీద కోపంతో ఉంటారు. వీళ్ళు మంచి వాళ్ళే కానీ వాళ్ళు అర్థం చేసుకునే విధానంలో పొరపాటు కానీ వీళ్ళకి మాట తీరు కుదరకపోవటం వల్ల కానివ్వండి, వాళ్ళు ఏంటంటే కడుపు మంటతో ఉంటారనమాట. ఆ కడుపు మంట వల్ల ఈ తులారాశి వారికి ఎప్పుడూ కూడా కష్టాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటివన్నీ కూడా తొలగిపోవటానికి మీరు చక్కగా రేపు పితృదోషాల నుంచి తొలగించుకోవటానికి ఇలాంటి పరిహారం అనేది పాటించండి. అలాగే మీకు దగ్గరలో బ్రాహ్మణులు ఉంటే బ్రాహ్మణుని పిలిపించుకొని పితృతర్పణాలు, పితృకార్యాలు చేయటం వలన చాలా మంచి జరుగుతుంది. అలాగే బ్రాహ్మణుడికి మోయినము సమర్పించండి. మోయినం అంటే ఏమీ లేదు, ఒక విస్తరాకు, ఒక సాలిడ్ బియ్యము, అలాగే కందిపప్పు, చింతపండు, ఏదైనా కూరగాయలు, వీటితో పాటుగా ఒక తీపి గుమ్మడికాయ ఒకటి, నల్ల నువ్వులు, తోటకూర కట్ట, ఒక 116 కానివ్వండి, 1116 కానివ్వండి, వాళ్ళకి ఇవన్నీ కూడా సమర్పించి దీన్ని ఏంటంటే మోయినం అంటారు. ఇలా ఇవన్నీ కూడా ఇవ్వాలన్నమాట. అలా ఇవ్వటం వల్ల ఏంటంటే మీకు ఈ పితృదోషాలు, పితృకార్యాలు, ఈ సంక్రాంతి వల్ల ఏర్పడిన కీడు, అసలు సంక్రాంతి అంటేనే మనకు పెద్దల పండుగ అనమాట. కాబట్టి తప్పనిసరిగా అలాంటి దోషాలు ఏదన్నా ఉంటే పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. మీకు ఇక జీవితంలో దిగులు అనేది ఉండదు. కాబట్టి ఈ సంవత్సరంలో మనకు వచ్చే సంక్రాంతి పండుగ అనేది చాలా పెద్ద పండుగ. మనకి ఇలాంటి కీడు అంతా కూడా తొలగిపోవటానికి ఖచ్చితంగా మీకు పెద్దల ఆశీస్సులు అనేవి కావాలి. కాబట్టి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం అనేది కూడా తీసుకోండి. ఇట్లా పితృపూజలు చేసిన తర్వాత వాళ్ళకి ఈ మోయినాన్ని కూడా తప్పకుండా సమర్పించండి. అంటే మోయినంలో మనకు ముఖ్యంగా తోటకూర, నల్ల నువ్వులు, అలాగే తీపి గుమ్మడికాయ, వీటి రూపంలో ఏంటంటే మనకు కొన్ని రకాలైనటువంటి ఆ దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. అలాగే మీకు కుదిరితే పిల్లలు ఎవరన్నా ఉంటే నల్ల నువ్వులతో చేసినటువంటి లడ్డూలు కూడా వాళ్ళకు ప్రసాదంగా పంచిపెట్టండి. అంటే నల్ల నువ్వుల లడ్డూలు ప్రసాదంగా పంచడం వల్ల ఏంటంటే మీ జాతకంలో ఉన్నటువంటి శని బాధల నుంచి బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది. నల్ల నువ్వులు ఏంటంటే శనిదేవునికి అంకితం చేయబడి ఉంటాయి. కాబట్టి నల్ల నువ్వులను మీరు పంచడం వలన తీసుకున్న వాళ్ళకి ఏం కాదు, కానీ మీకు మాత్రం ఖచ్చితంగా దరిద్ర బాధల నుంచి మీరైతే మాత్రం బయటపడగలుగుతారు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి పాటించండి.
ఇంకా చాలామంది కూడా పెద్దవాళ్ళకు పెట్టుకోవాలి అనంగానే నాన్ వెజ్ తీసుకొచ్చుకుందాం అనుకుంటారు. కానీ పొరపాటున కూడా ఆ పని చేయొద్దండి. మీరు చేసే పూజలు, వ్రతాలు, ఉపవాసాలు అన్నీ కూడా వృధా అయిపోతాయి. మీరేంటంటే మామూలుగా ఇంట్లో కూరగాయలతో చేసినటువంటి పదార్థాలతో మీరు పెద్దవాళ్ళకు పెట్టుకోండి. కానీ నాన్ వెజ్ అనేది సంక్రాంతి రోజున పొరపాటున ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు. ఎందుకంటే మనం ఇంట్లో దేవుడి ముందల దీపారాధన చేసుకుంటాము. కుదిరితే శివాలయానికి దేవుడి గుడికి వెళ్తాము. రావి చెట్టును తాగుతాము. ప్రదక్షిణలు చేసుకుంటాము. ఇవన్నీ కూడా దైవానికి సంబంధించిన పనులు చేస్తున్నప్పుడు ఇలాంటి పొరపాట్లనేవి చేయకూడదు. రేపు గుళ్ళో రావి చెట్టు ఉంటే రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి రావి చెట్టు చుట్టూతా 11 సార్లు ప్రదక్షిణలు చేసుకున్నా మీ యొక్క జాతక దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. రేపు సాయంత్రం సంధ్యావేళలో గుమ్మానికి ఇరువైపులా కూడా నువ్వుల నూనెతో మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించడం వలన ఆ దీపపు వెలుగుల్లో నుంచి లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. అలాగే గుమ్మానికి మామిడి తోరణాలు కానీ బంతి తోరణాలు కానీ కట్టుకోండి. గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని దేవుడు పూజ గదిలో స్వస్తిక్ గుర్తు అనేది వేసుకోండి. అలాగే తులారాశిలో ఉన్నటువంటి ఆడవారు ఏంటంటే చక్కగా చేతులకు మట్టి గాజులు, కాళ్ళకు పసుపు రాసుకోవటం, నుదుటిన కుంకుమ బొట్టు, తల్లో పువ్వులు ఇలాంటివన్నీ కూడా పెట్టుకొని మీరు కలకలలాడుతూ తయారైతే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మీ భర్త ఆయుష్ పెరుగుతుందనమాట. మగవారు రేపు తులారాశిలో ఉన్నటువంటి మగవారు గడ్డాలు చేసుకోవటము, షేవింగ్ చేసుకోవటము, క్రాఫ్లు చేయించుకోవటము, గోళ్ళు కత్తిరించుకోవటము, తలకు నూనె రాసుకోవటము, జుట్టు విరబోసుకోవటము, కోప్పడటము, అరుచుకోవటము, గొడవలు పడటము ఇలాంటి పొరపాట్లనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. చక్కగా ప్రశాంతంగా ఉండండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చెప్పుకోండి. ఎప్పుడైనా సరేనండి మనుషుల్ని నమ్ముకోవటం వలన మనకు ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. భగవంతుడిని నమ్మినటువంటి వారు చెడిపోయినట్లుగా మనకు చరిత్ర అనేది లేదనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా భగవంతుడి నామస్మరణ మీకు బాగా కలిసి వస్తుంది. మీలో శివుని యొక్క లక్షణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు శివారాధన బాగా కలిసి వస్తుంది. మీరు సోమవారాలు కూడా ప్రత్యేకంగా ఇంట్లో శివునికి పూజ చేసుకోవటము, శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసుకోవటము ఇలాంటి పనులు ఆచరించడం వలన మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. శివుని యొక్క ఆశీస్సులు ఉంటే ఇక మీరు జీవితంలో అసలు దేని గురించి ఆలోచించాల్సినటువంటి పని లేదండి. శివుడాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు. అలాంటిది మన జీవితంలో జరిగే ప్రతీదీ కూడా ఆయన గమనించనట్లుగానే ఉంటాడు కానీ గమనిస్తాడు. కాకపోతే పరీక్షలు పెడుతూ ఉంటాడనమాట. ఆ పరీక్షలను మనం తట్టుకొని ఆయన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఉంటే ఇక జీవితంలో ఆయన మనల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టడు. కాబట్టి తప్పకుండా ఇలాంటి నియమాలనేవి ఆచరించండి. అలాగే మీకు ఆరోగ్యం కూడా ఈ మధ్య సరిగ్గా ఉండట్లేదు. మీరు అధిక బరువుతో బాధపడటము, లేకపోతే బరువు తక్కువగా ఉండటము, సరిగ్గా తిందామన్నా కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్, నిద్ర లేకపోవటము, పని ఒత్తిడి వల్ల రేత్రింబగుళ్ళు కూడా ఎప్పుడు బిజీగా ఉండటము, ఎక్కువగా అంటే పని మీద ఆ ధ్యాసలో పడిపోయి మిమ్మల్ని మీరు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. శరీరానికి చిన్నపాటి వ్యాయామాలనేవి కూడా లేకుండా అధిక బరువుతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మీరేంటంటే రోజుకు ఒక్క 40 నిమిషాలైనా మీ ఆరోగ్యానికి సమయం కేటాయించి వ్యాయామాలు కానివ్వండి, ఎక్సర్సైజులు కానివ్వండి, ధ్యానం చేసుకోవటము, ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకొని మంచి ఆహారము, పండ్లు, కూరగాయలు ఇలాంటి ఆహారాలు తీసుకోవటం, ఇలాంటి నియమాలనేవి ఆచరించడం వలన మీ ఆరోగ్యం అనేది బాగుంటుంది. లేకపోతే ఈ చిన్న చిన్న అనారోగ్య సమస్యలే రేపు మొండి సమస్యలుగా మారి మీరు చాలా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోండి. మనకి ఎంత డబ్బు ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే వృధాయే అన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు. అలాగే రేపు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. నియమనిష్టలతోటే మీరు ఇంట్లో పూజలు చేసుకోవటం, పరిహారాలు చేసుకోవటం, పెద్దవాళ్ళకు పెట్టుకోవటము ఇలాంటివన్నీ కూడా ఆచరించాలి. పొరపాటును కూడా మాంసాహారం తినకూడదు, నలుపు రంగు బట్టలు అనేవి ధరించకూడదు. మీకు కుదిరితే రేపు ఏదన్నా చిన్నపాటి దానాలు ధర్మాలు చేయండి. అంటే ఎవరికైనా పేదవాళ్ళకి బట్టలు పంచడం కానివ్వండి, ఎవరికైనా భోజనం పెట్టడం కానివ్వండి, ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి. స్నానం చేసే నీటిలో ఇందాక చెప్పినట్లుగా ఇలాంటివి వేసుకోవటం వల్ల మీకు ఆ దోషాలన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. ఇంకా రేపేంటంటే బ్రాహ్మణులకు పెరుగును దానం చేసిన చాలా మంచిది. తులారాశిలో కొంతమంది ఏంటంటే సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్నారనమాట. అలాంటి వారు మీరు ఒక పెరుగును గనక దానం చేసినట్లయితే సంతానం కలుగుతుంది. కొంతమంది పుత్ర సంతానం అంటే మగపిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారు కూడా పెరుగును దానం చేయటం వల్ల మీకు ఖచ్చితంగా మగబిడ్డల సంతానంగా కలిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రేపు పెరుగును దానం చేయటం అనేది చాలా మంచిది. ఇంకా ఇంటి ముందుకు హరిదాసులు వచ్చినప్పుడు వాళ్ళకు బియ్యము, కూరగాయలు ఏదన్నా వండిన పిండిన వంటలు అనేవి
అనేవి పెడతా ఉండండి. అలా పెట్టటం వలన మీకు దోషాలు ఏదన్నా ఉన్నా తొలగిపోతాయి. గంగిరెద్దులకి అంటే వాటికి అంటే ఏదన్నా పాత బట్టలు అలాంటివి ఏదన్నా తీసేసినవి ఉంటే అలాంటివి కూడా కాస్త మంచిగా ఉన్నవి ఇవ్వండి. అలాంటివి ఇవ్వటం వలన ఏంటంటే మీకున్నటువంటి ఆ యొక్క శని బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. మీ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి మీరు రేపు ఏంటంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవికి కూడా ఇంట్లో దీపారాధన చేసుకొని పాలు పొంగించి కొత్త బియ్యంతో పొంగల్ చేసుకొని నైవేద్యంగా పెట్టి తర్వాత మీరందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి. అలాగే రేపు మినుములతో చేసినటువంటి పదార్థాలు అంటే గారెలు కానివ్వండి, సున్నుండలు కానివ్వండి తప్పనిసరిగా తినాలి. రేపు అలా తినకపోతే ఏంటంటే భగవంతుడు మనకు ఇనుము లాంటి కష్టాలు అనేవి పెడుతూ ఉంటాడంట. కాబట్టి రేపు తప్పకుండా మినుములతో చేసిన ఆహార పదార్థాలు కూడా తులారాశి వారు తిని ఈ చిన్న చిన్న పరిహారాలనేవి పాటించండి. ఇలా పాటించడం వల్ల ఇక మీకు తిరుగు అనేది ఉండదు. ఇంకా మీ మీద మనం ఇందాక చెప్పుకున్నట్లుగా నరదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి రేపు మీరు కాస్తంత రాళ్ల ఉప్పుతోటి దిష్టి అనేది తీసేసుకోండి. నరదిష్టి వల్ల మాత్రం మీకు 4 దిక్కుల నుంచి సమస్యలు వచ్చి పడే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి. మీ మీద, మీ ఇళ్ల మీద, మీ కుటుంబ సభ్యుల మీద ప్రత్యేకమైనటువంటి చూపు అనేది జనానికి ఉంటుంది. కాబట్టి మీరు జనంతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఎవరి కోసమైతే కష్టపడుతున్నామో అలాంటి వాళ్ళే మనల్ని అర్థం చేసుకోవట్లేదు. అలాంటిది ఇంక ఈ జనం అంటే ఇక మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. మనకి అనుకునేటటువంటి రక్త సంబంధికులు, తోబుట్టువులు, అలాగే మన బంధువులు అనుకున్న వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, ఇలాంటి వాళ్ళ ఏడుపుల వల్ల ఏంటంటే వేగ ఒక రాయి అయినా తగిలిద్ది అన్నట్లుగా ఏడవంగా ఏడుపులు అనేవి తగిలి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రేపేంటంటే కాస్త ఉప్పు, ఎండుమిరపకాయలు, వెంట్రుకలు ఇలాంటివి ఉంటే తీసుకొని వాటితో దిష్టి అనేది తీసేసుకోండి. ఇంకా మీలో మగపిల్లలు అంటే తులారాశిలో ఉన్నటువంటి మగపిల్లలు ఎవరైతే ఉంటారో ఆ మగపిల్లలు రేపు అంటే కీడుతో మనకు సంక్రాంతి అనేది వస్తుంది కాబట్టి తులారాశిలో ఉన్నటువంటి మగవారు ప్రత్యేకంగా అంటే 3 నెలల పిల్లల దగ్గర నుంచి మీకు ఉదాహరణకు చెప్తున్నానండి, 50 సంవత్సరాల తులారాశి మగవాళ్ళ వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. అంటే నిండుకుండా అన్నం ఉంటుంది కదా, ఆ అన్నం తీసుకొని 3 ముద్దలు తీసుకోవాలన్నమాట. అంటే ఒకటి తెలుపు రంగు అన్నం ముద్ద, ఒకటి ఏంటంటే కాస్త పసుపు కలిపి పసుపు అన్నం ముద్ద, ఒక ముద్దలో కొంచెం కుంకుమ కలిపేసేసి ఎర్ర అన్నం ముద్ద కలిపేసేసి వాటి మీద నువ్వులు చల్లి ఒక కోడిగుడ్డును తీసుకుని ఆ కోడిగుడ్డు మీద ఇంటూ మార్క్ అనేది పెట్టేసి ఇవన్నీ కూడా మనం స్టీల్ ప్లేట్లో పెట్టేసేసి ఈ మగపిల్లలు తల్లుల చేతులకి ఎరుపు రంగు మట్టి గాజులు వేసుకొని తల్లుల చేతుల మీదుగా మీరు గనక ఈ దిష్టి గనక తీపించుకుంటే ఈ సంక్రాంతి మనకేంటంటే ముఖ్యంగా మగపిల్లలకు కాస్తంత కీడుతో వస్తుందని చెప్పేసి మనకు పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ దిష్టి తీసేసుకోవటం వలన అంటే ఆ కీడు ఉందో లేదో తర్వాత సంగతి, ఇది మనకు ఖర్చు లేని పరిహారము, ఏదన్నా చెడు ఉన్నా కూడా తొలగిపోతుంది అనమాట. కాబట్టి అట్లా దిష్టి అనేది ఖచ్చితంగా తులారాశిలో ఉన్నటువంటి మగవారు, మీరు మీ పిల్లలు మగపిల్లలు ఉన్నా కూడా అలా తీయండి. తులారాశి వారికి మాత్రమే కాదు, మీ బిడ్డలు ఉన్నా కూడా ఈ పరిహారం చేయండి. ఎందుకంటే మగవాళ్ళంటే 4 చోట్ల తిరుగుతూ ఉంటారు, బండ్ల మీద తిరుగుతూ ఉంటారు, కారులో తిరుగుతూ ఉంటారు, ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది. మగపిల్లల మీద ప్రత్యేకమైన నరదృష్టి అనేది ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం మీరు తప్పకుండా చేసుకుంటే ఆ చెడు కీడు గండాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. దిష్టి తీసేసిన తర్వాత అంటే కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు ఆ ప్లేటుతో చక్కగా తిప్పేసేసి కోడిగుడ్డు పగలకుండా ఎక్కడన్నా పారే నీళ్ళ దగ్గర కానీ చెట్ల దగ్గర కానీ వదిలేసేసేసి ఆ ప్లేటు కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రండి. అలా చేయటం వలన ఈ తులారాశిలో ఉన్నటువంటి మగవాళ్ళు లేదా మీ పిల్లలకు ఉన్నటువంటి దిష్టి ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇది మగపిల్లలకు ప్రత్యేకంగా తీసేయాల్సినటువంటి దిష్టి అనమాట. కాబట్టి తప్పనిసరిగా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ పరిహారాలు అనేవి చేయండి. అలాగే మీరు ముఖ్యంగా తులారాశి వారు శివలింగానికి కూడా రేపు అభిషేకం చేసే ప్రయత్నం అనేది చేయండి. మీకున్నటువంటి అన్ని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. కాకికి ఒక ముద్ద అన్నం పెట్టండి. కాకి మనకు శనిదేవుడి వాహనము, అలాగే పితృదేవతలు కూడా కాకుల రూపంలో మన దగ్గరకు వస్తారు. కాబట్టి కాకికి ఒక ముద్ద అన్నం పెట్టి ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని చెప్పుకోవటం వలన పితృదేవతల యొక్క ఆశీర్వాదము, శనిదేవుని యొక్క ఆశీర్వాదం కూడా మీకు కలిగి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. ఈ సంక్రాంతి మీ జీవితాల్లోకి అష్టైశ్వర్యాలను, ఆయు ఆరోగ్యాలను తీసుకువస్తుంది. మీరందరూ సంతోషంగా ఉంటారనమాట. కాబట్టి తప్పకుండా ఈ పరిహారాలను పాటించండి. అర్థమైంది కదండి. తులారాశి వారు ఏం చేయాలి, అలాగే ఏం చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అని అనుకుంటే వీడియోకి తప్పకుండా ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది తులారాశి మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే
సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్‌లో ఓం నమ శివాయ అనే కామెంట్ చేయండి. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు చొప్పున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.